హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆద్విడిఎస్ వ్లాగ్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దొంగను పట్టే మసికుండ. విదర్భ నగరానికి ఇంద్రసేనుడు రాజు. ఈ రాజుకు చంద్రసేనుడు అనే మిత్రుడు ఉన్నాడు. ఇంద్రసేనుని వద్ద నాగమణి అనే వజ్రం ఉండేది. ఒక ముని ఈ వజ్రాన్ని రాజుకు బహుమానంగా ఇస్తూ ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటే వారికి అపజయం కలుగదని చెప్పాడు. అప్పటి నుండి రాజు ఆ వజ్రాన్ని పూజగదిలో ఉంచి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు. వజ్రం గురించి తెలిసిన చంద్రసేనుడు ఎలాగైనా నాగమణిని దొంగిలించాలని దుర్బుద్ధి కలిగింది. ఒకరోజు రాత్రి చంద్రసేనుడు రహస్యంగా వజ్రాన్ని దొంగిలించి ఒక చోట దాచి ఉంచాడు. మరుసటి రోజు రాజుకి వజ్రం కనిపించకపోయేసరికి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. వెంటనే రాజు తన మంత్రి సలహాతో రాజమందిరంలో ఉన్న భటులతో సహా అందరినీ పిలిపించి నాగమణి దొంగిలించబడిన విషయం చెప్పాడు. దొంగ దొరకాలంటే కోటలో ఉన్న మసికుండను తాకి రావాలని, ఆ కుండే దొంగను పట్టిస్తుందని రాజు ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞతో రాజప్రాసాదంలో ఉన్న మంత్రులు, మిత్రులు, బంధువులందరూ కుండ ఉన్న చోటుకు వెళ్ళి ఒక్కొక్కరు కుండను తాకి వస్తున్నారు. అందరి చేతులకు మసి అవుతుంది. చంద్రసేనుడు కూడా అక్కడికి వెళ్ళాడు. మహిమగల కుండ తన గుట్టు ఎక్కడ రట్టు చేస్తుందో అన్న భయంతో ఆ కుండను తాకకుండా బయటికి వచ్చాడు. భటులు అందరి చేతులు పరిశీలించి చూడగా అందరి చేతులకు మసి అంటింది. కానీ చంద్రసేనుడి చేతులకు మాత్రం మసి అంటలేదు. ఈ విషయం భటులు రాజుకు తెలియజేశారు. రాజు చంద్రసేనుడే దొంగ అని గుర్తించాడు. అతను దొంగిలించిన వజ్రం తెప్పించి తగిన శిక్ష విధించి చెరసాలలో బంధించారు. కథలోని నీతి ఏమిటంటే, తప్పు చేసిన వాడికి భయం ఎప్పటికీ పోదు, పాపం ఎప్పటికైనా పండగ తప్పదు. మనం ఎంత దాచాలని చూసినా తప్పు ఏదో ఒక రూపంలో బయటపడి తీరుతుంది. ఈ కథలో చంద్రసేనుడే దొంగతనం చేసి తన తప్పు ఎక్కడ బయటపడిపోతుందో అన్న భయంతోనే మసికుండను ముట్టుకోలేదు. కానీ ఆ భయమే చివరికి దొంగ అని నిరూపించింది. కాబట్టి తప్పుడు మార్గంలో వెళ్లకుండా నిజాయితీగా బతకడం మంచిది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.